ఇండియాలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని సంపాదించుకోవటంలో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొంతమంది ఫెయిల్యూర్స్గా మిగిలిపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో సైతం కింగ్డమ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఆయన మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చాడని, సినిమాలో ఫస్ట్ హాఫ్లో 2 సీన్లు, సెకండ్ హాఫ్లో 2 ఎపిసోడ్లు ఈ సినిమాకి హైలైట్గా మారబోతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మాస్ హీరోగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈ సినిమా అతనికి గొప్ప గుర్తింపు తీసుకొస్తుందని భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. జూలై 4వ తేదీన రాబోతున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనే దాని మీదనే ఆయన మాస్ హీరోగా మారుతాడా లేదా అనేది డిసైడ్ అవ్వబోతోంది అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్స్ ఉండటంతో సినిమా అల్టిమేట్ విజయాన్ని సాధిస్తోంది అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఆ గుర్తింపును కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకుల్లో ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసి పెడతాయా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక ఇంతకు ముందు విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుంది. కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించి మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజుల పాటు స్టార్ హీరోగా కొనసాగే అవకాశాలైతే ఉంటాయి. లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోయే అవకాశాలున్నాయనే చెప్పాలి.